జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపెట్టేందుకు మీకు మరొక అద్భుతమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం మామూలుగా లేదు. ఇంకొక మాట చెప్పేదా, మీకు ఒక మంచి జబర్దస్త్, ఒక మంచి గట్స్ ఉన్నటువంటి ఒక యువ ఎంపీని ఒకరిని పరిచయం చేయబోతున్నా ఈ న్యూస్ ద్వారా. ఓకేనా? పాపం ఈ రాహుల్ గాంధీను పార్లమెంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆట ఆడుకుంటున్నారు. రాహుల్ గాంధీని అయితే ప్రధాన ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా అందరూ కలిసి ఫుట్బాల్ ఆడుతున్నారు. అయితే ఊరికే కూడా కాదు, దేశంలోనే ఎక్కడా లేని జోకులన్నీ కూడా ఈ రాహుల్ గాంధీ పైన వేసి పండగ చేసుకుంటున్నారు. ఏది, ఈ ఎన్డీఏ కూటమి ఎంపీలు అందరూ కలిసి. అసలు కనీసం ఇలా గుర్తున్నదా, రాహుల్ గాంధీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా నేను ఈ దేశానికి అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటారా? అనుకోవడం లేదే. అందుకు బదులుగా ఏంటంటే రాహుల్ గాంధీని ఒక బఫూన్ మారి, ఒక జోకర్ మారి చూస్తారయ్యా. సరే, భారతీయ జనతా పార్టీ నాయకులు రాహుల్ గాంధీని విమర్శిస్తారంటే ఒప్పుకోవచ్చు, అదొక రకం. కానీ ఈ బీజేపీ ఇతర ఈ పార్టీల నాయకులు కూడా ఈ రాహుల్ గాంధీని అయితే రఫ్ ఆడతారు. అయితే మామూలు కూడా కాదు. సూటిగా చెప్పాలంటే ఏం చెప్పాలి, ఈ న్యూస్ చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు అటువంటి సంఘటన ఒకదాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఫోటోలు కనిపిస్తున్నటువంటి మహిళ పేరు శాంభవి చౌదరి. చౌదరి అంటే ఏమన్నా తెలంగాణ వాళ్ళో లేకపోతే ఆంధ్ర వాళ్ళు అనుకుంటారేమో. కాదు, ఏమో బీహార్కు చెందినటువంటి రాజకీయ నాయకురాలు. ఏమో లోక్ జనశక్తి పార్టీకి చెందినటువంటి నాయకురాలు. ఏది, చిరాగ్ పాస్వాన్ అనే ఒక ఆయన అడ్డు, ఆ పార్టీ అనమాట. బీహార్లోని సమస్తీపూర్ నుంచి ఎంపీగా గెలిచి భారత పార్లమెంటుకు ప్రాతినిధ్యం ఇస్తాను ఈవిడ. ఏం వయసు అంతా తెలిసిన కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. నాకు తెలిసినంత వరకు పార్లమెంట్లో అందరికంటే అతి తక్కువ చిన్న వయసు వచ్చేసి ఈవిడదే. సరే, అంతేకాదు ఏమో ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది కూడా. సరే, ఇక ఈ శాంభవి చౌదరి నిన్న పార్లమెంట్లో మాట్లాడతా ఎవరి గురించా, మా యువనేత గురించి, మా మహానేత, మా నాయకుడి గురించి మాట్లాడతా, నాయనా మిస్టర్ రాహుల్ గాంధీ, మీ కూటమికి ఇండీ కూటమి అని పేరు పెట్టుకున్నారు, కానీ మీ ఇండీ కూటమి త్వరలోనే అంతం కాబోతుంది అని మాట్లాడింది. ఇదేందిరా స్వామి, రావడం బాంబు వేసింది అని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తా, అది కూడా ఒక ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పింది చూడు. ఈ భూమి పైన డైనోజర్లు, మీకు డైనోజర్లు మనం ఏమన్నా సినిమాలో చూసుంటాం. మనం చిన్నప్పుడు ఈ డైనోజర్ సినిమాలు వచ్చా ఉన్నాయి. ఏది, రాక్షస బలులు అంటారు చూడు, అయ్యి. ఈ భూమిపైన డైనోజర్లు ఎలా అయితే అంతమైపోయినాయో అదే విధంగా మీ ఇండీ కూటమి కూడా అంతం కాబోతుంది అని మాట్లాడింది. బాబా, రావడంలోనే సావు దెబ్బ కదా. ఇకపోతే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో మీ పార్టీకు 0 సీట్లు వచ్చినాయి. అది మీ పార్టీ స్థాయి. కానీ మా పెద్దన్న అయినటువంటి బీజేపీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించి మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక తరువాత ఏది, మా బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈ సంవత్సరంలోనే ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మా బీహార్కు చెందినటువంటి ఆర్యభట్ట 0ను కనిపెట్టినారు. ఈ ఎన్నికల్లో కూడా మా ఆర్యభట్ట కనిపెట్టినటువంటి 0నే మీకు మేము గిఫ్ట్గా ఇస్తాము. ఎవరికే? ఈ కాంగ్రెస్ పార్టీకి. మీకు ఒక్క స్థానం కూడా రాకుండా మేము పోరాడతాము అని మాట్లాడింది. ఏ వయసు చూడబోతేనేమో 26 ఏళ్ళకేనే ఏమో మాట్లాడే మాటలేమో ఏం మామూలుగా లేవు, అగ్గి బరాటగానేనా. ఇకపోతే బీహార్లోని మొత్తం 243 స్థానాలకు గాను మా ఎన్డీఏ కూటమి 225 స్థానాల్లో గెలుపొందడం ఖాయం. ఈ దెబ్బతో మీ ఇండీ కూటమి డైనోజర్లు ఎట్టయితే అంతమైపోయినాయో ఈ భూప్రపంచం మీద ఈ ఇండీ కూటమి కూడా అదే విధంగా అంతమైపోతుంది, అది మాత్రం ఖాయం అని మాట్లాడింది. బీహార్ ఎన్నికలు అనేటి కాంగ్రెస్ పార్టీకు ఏర్పాటు చేసే శవపేటిక లాంటిది. ఈ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 0ను సాధిస్తే ఇక కాంగ్రెస్ పార్టీని ఎవరు ఎప్పటికీ కాపాడలేరు అని చెప్పింది. చూడండి ఎన్ని మాటలు మాట్లాడిందంటే, ఎందుకంటే అంతసేపు ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు చెప్పాలంటే సాధ్యం కాదు. ఈ వీడియో నీడు చాలా వస్తుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆవిడ మాట్లాడడము, మీరు మీ ప్రసంగంలో పదే చైనా అని అంటున్నారు. మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కదా చైనాకు స్వాతంత్రం వచ్చింది. మరి అలాంటప్పుడు చైనా మన దేశం కంటే ఎట్ట ముందుకు పోతుంది అభివృద్ధిలో? మరి మొన్నటి వరకు దశాబ్దాల పాటు 60 సంవత్సరాల వరకు పాలించి మీ కాంగ్రెస్ పార్టీనే కదా. మరి ఏం చేస్తా ఉన్నారు మీరు అని మాట్లాడింది. ఇంకొక విషయం చెప్తున్నా, ఇది భారతదేశం, ఇది భారతదేశ పార్లమెంటు. ఇక్కడ మన దేశానికి సంబంధించిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి మీరు ఈ చైనా అని చెప్పేసి జపం చేయకుండా ఈ చైనా అనే పదాన్ని ఉపయోగించకుండా ఉంటే మీకే మంచిది అంట.
లోక్ జనశక్తి పార్టీ ఎంపైనటువంటి ఈ శాంభవి చౌదరి అటు ఇండి కూటమిని ఇటు రాహుల్ గాంధీనే ఇద్దరిని కలిపేసి ఉతికి ఆరేసింది అట్లే. ఇక ఈ శాంభవి చౌదరి ప్రసంగానికి కౌంటర్గా ఏం మాట్లాడాలో తెలియక ఈ రాహుల్ గాంధీ అయితే ఇంక ఎట చూస్తాడో తెలుసు కదా మా కూడా ఇక్కడ మారి ముఖం పెట్టి ఇట్ట అంత బిత్తిరి చూపులన్నీ చూస్తాడు. ఇంకా ఇంకేం చేస్తాడో దానికి సమాధానం ఉంటే కదా. లేకపోతే చైనా మన శత్రు దేశం అయిపోయినా దాన్ని ఏంది మీరు పొగిడేదా. ఇంకొకటి అద్భుతమైన పాయింట్ చెప్పింది ఈవిడ. దాదాపు 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. మనకు వచ్చిన తర్వాత చైనాకు స్వాతంత్రం వచ్చింది. మరి ఏం చేస్తా ఉన్నట్టు మీరు ఏం చేస్తా ఉన్నట్టు అంటాలే కోడిగుడ్డు మీద ఈకిలు బిక్తా ఉన్నారు. ఏమన్నా ఏం చేస్తూ ఉన్నారు? అభివృద్ధి అనేది ఈ మధ్య కనపడుతుంది. ముందేమున్నాయి? అయ్యే డొక్కు బస్సులు, అయ్యే మట్టి రోడ్లు, ఏడ చూసినా కూడా అసలు ఎంత వెనకబడిపోయినామో. ఏందో మిత్రులారా, మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, అదేవిధంగా ఈ శాంభవి చౌదరి చెప్పిన మాటలు మీకు గన నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.